ఇక కోల్కతా వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ మానవహారం నిర్వహించారు. డిగ్రీ కాలేజ్ నుంచి ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం వరకు 216 ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నిర్భయ లాంటి చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలి అన్నారు. మౌమితగా జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ ఈరోజు మా విద్యార్థులు అధ్యాపక సిబ్బంది ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా స్త్రీకి జరుగుతున్నటువంటి హింసని వెంటనే ఆపాలని చెప్పి, దానికి తగినటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి, కేవలం చట్టాలు తీసుకొస్తే వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదు. మనం చాలా చట్టాలు చూసాం, దిశ అనే చట్టం చూసాం. ఇటువంటి చట్టాలు ఏ విధంగానూ ఉపయోగపడలేదు కనుక ఆ చట్టాలని పూర్తిగా 100% ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఆ మిషనరీ మనకు కావాలని చెప్పి, అటువంటి ప్రభుత్వాలు మాకు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. పనిచేసే చోట, రోడ్డు మీద, ఇంట్లో ఎక్కడ కూడా స్త్రీకి స్వేచ్ఛ లేదు, రక్షణ లేనటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశం ఉందనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను. ఈ రోజు స్త్రీలు సుమారు 70% రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితుల్లో వారికి రక్షణ లేనప్పుడు వారు ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితి. కాబట్టి ఈ విషయాల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని స్త్రీలు జరుగుతున్న అన్యాయం. ఇప్పుడు మేము చేస్తున్న ర్యాలీ కోల్కతాలో జరిగిన రేప్ ఇన్సిడెంట్స్ తెలుసుకుని మేమందరం కలిపి తన కోసం పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు ఆడపిల్లగా భద్రత డాక్టర్స్ కే లేనిదే ఇప్పుడు సమాజంలో ఇంకా మిగతా స్త్రీస్ ఉంటదని మనం ఎలా అనుకుంటాం? అలా అనుకునే పరిస్థితే లేదు. ఇప్పుడు మనం నడుస్తున్న సమాజం ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ కి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? అలాగే భద్రత అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఇప్పుడు మా కాలేజ్ తరపున ఇది మేము అందరం కలిపి చేస్తున్నాం, స్టూడెంట్స్ తరపున చేస్తున్నాం. కాబట్టి ఇది అందరి బాధ్యత అందరూ నిర్వర్తించాలి. ఆ ఒక్క అమ్మాయి విషయంలోనే కాదు, మిగతా అందరి విషయాల్లోనే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం ఇలా పట్టించుకుని మేము ఇలా ధర్నా చేయడం వల్ల సగం వరకు మాట్లాడి వదిలేస్తారు, తర్వాత నుంచి ఎవరు పట్టించుకోరు. అలా కాకుండా ఈ అమ్మాయికి మంచి న్యాయం జరిగి ఇంకా మంచి చట్టాలు